ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్నో భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ సాధారణ ప్రజలు వెళ్ళడం కూడా చాలా భయపడతారు. కానీ ఈ రోజు భారతదేశంలో కడపలోని కొన్ని భయంకర ప్రదేశాల గురించి మీకు చెప్పబోతున్నా. పగలు సమయంలో వెళ్ళడానికి ప్రజలు భయపడే చోట్లివి. అయితే మొదలు పెడదాం. 1. కడప మదీనా కాలేజ్. 2014లో మదీనా కాలేజ్లో జరిగిన ఒక భయానక సంఘటన వల్ల ఈ కాలేజ్ మరింత విచిత్రంగా మారిందని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ రాత్రి అయ్యాక క్లాస్ రూమ్లలో ఎవరో నడిచినట్లు శబ్దాలు వస్తాయి. ఈ కాలేజ్కి ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. 2. నల్లమల్ల పాత దేవాలయం. గుహాల అడవిలో దాగి ఉన్న పాత శివాలయం. రాత్రి అయ్యాక లోపల నుంచే గంటల శబ్దం వినిపిస్తుందంట. గోడల మీద రక్తంలో కనిపించే ఎర్రని నీటి చరాలు తెల్లవారితే మాయమైపోతాయట. అక్కడికి వెళ్ళిన ప్రజలు ఇంకా తిరిగి రాలేదట. 3. కడప ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్. ఏళ్ల క్రితం మూసివేసిన పాత హాస్టల్. రాత్రి వేళ చాలా భయంకరంగా ఉంటుంది. కారిడార్లు లైట్లు అకస్మాత్తుగా ఆరిపోతుంటాయి. ఎవరో నడిచినట్లు శబ్దం వస్తుంది. చివర్లో ఒక నల్ల నీడ కనిపిస్తుందని ప్రజలు చెబుతారు. 4. ఒంటిమింట పాత శ్మశానం దగ్గర రద్దైన బంగ్లా. అది బ్రిటిష్ కాలం నాటి బంగ్లా. శ్మశానం పక్కన ఉన్న పాతకాలపు బంగ్లా రాత్రివేళ భయంకరంగా ఉంటుంది. కిటికీలను తెల్లని నీడలు తిరుగుతుంటాయి. అక్కడే చనిపోయిన వాచ్మెన్ ఆత్మ ఇంకా బంగ్లాను కాపాడుతుందంట. గ్రామస్తులు భయంతో దూరంగా ఉంటారు. 5. దేవుని కొండ గుహ. ఈ గుహ రాత్రి సమయంలో భయానకంగా మారుతుంది. లోపలికి వెళ్ళగానే చల్లని గాలి కాకుండా ఎవరో మాట్లాడుతున్నట్లు ఒక విచిత్రమైన స్వరం వినిపిస్తుంది. గుహ చివర్లో చంద్రకాంతితో ఒక పెద్ద నీడ కదులుతుంటుందని స్థానికులు చెబుతారు. గుహ లోపల నుంచి వాసుగా పిలిచే ఒక మహిళా స్వరం వినిపిస్తుందంట. మరిన్ని ఇలాంటి కథలు వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.